ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, పర్వతనేని హర్ష, పసుపులేటి రవి యాదవ్, కొండా నాయక్, యార్లగడ్డ లక్ష్మి, మెగావత్ శంకర్ నాయక్, కోటి యాదవ్, ఎద్దు ప్రసాద్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం చిలువూరు షాదీఖానాలో శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ నిమ్మ రైతుల కౌలు రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జాతీయ అఖిల భారత కిసాన్ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటేశ్వరరావు, మండల సిపిఐ కార్యదర్శి సయ్యద్ కరీముల్లా, సహాయ కార్యదర్శి షేక్ కరీముల్లా, పార్టీ సీనియర్ నాయకులు పఠాన్ రషీద్ ఖాన్, రైతు సంఘం నాయకులు జవ్వాది సాంబశివరావు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. 90 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ రోజుకి ఏప్రిల్ 11వ తేదీ 1936 సంవత్సరంలో తొలిసారి భారతదేశంలో అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భవించింది. అంతకుముందు అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ పేరుతో ఉన్నటువంటి దాన్ని అఖిల భారత కిసాన్ సభ అని చెప్పి మన రాష్ట్రానికి సంబంధించిన స్వతి వీరిద్దరు కూడా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఆనాడు దీన్ని స్థాపించడం అనేటువంటి జరిగింది. స్వతంత్ర ఉద్యమంలో ఏర్పడినటువంటి ఈ సంఘం, ఇంత చరిత్ర కలిగినటువంటి సంఘం భారతదేశంలో మరో సంఘం ఈరోజు లేదు. అనేక రకాలైనటువంటి పుట్టగొడుగులు లాంటి సంఘాలు పుడుతున్నాయి, చస్తున్నాయి. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా అఖిల భారత కిసాన్ సభ ఆనాటి నుంచి ఈనాటి వరకు పనిచేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటిని కూడా తీసుకొని వాటి పరిష్కారం కోసం పాలక వర్గాలకు వ్యతిరేకంగా సమర శంఖారావాన్ని పూరించడం అనేటువంటిది జరిగింది. మరి ఈరోజు భారతదేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలు వాళ్ళు అవలంబించేటువంటి విధానాలన్నిటికీ వ్యతిరేకంగా కూడా ఇలా పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా దేశంలో తొలిసారిగా నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్వహించినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే అది మన రైతు సంఘానికి మాత్రమే ఉంది. ఆనాడు దాదాపు 4000 మంది అమరవీరులైనటువంటి చరిత్ర ఈ సంఘానికి ఉంది. ఆనాడు మొత్తం మరి భూస్వాముల దగ్గర, జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర ఉన్నటువంటి భూమి అంతా కూడా 10 లక్షల ఎకరాలు పేద ప్రజానీకానికి తీసి పంచినటువంటి చరిత్ర కూడా మన అఖిల భారత కిసాన్ సభకు ఉంది. అలాంటి పోరాటం నిర్వహించాం. అదే కాదు, జమ్మూ కాశ్మీర్లో అక్కడుండేటువంటి సంస్థానాధీశులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిపి ఆ జమీందారీ విధానాన్ని రద్దు చేయటానికి అక్కడ పోరాటం చేయటం జరిగింది. అలాగే కేరళలో తిరువార్కూరు ప్రభువుకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించి మరి కేరళలో కూడా విజయాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది. అలాగే బెంగాల్లో కౌలు రైతులు మరి వాళ్ళ వాటా కోసం మరి రైతుల దగ్గర తీసుకున్నటువంటి భూమికి మాకు వాటా కావాలని తెబాగా ఉద్యమం వాళ్ళు చేస్తే దానిలో కౌలు రైతులకి మరి 3/4 వంతు వాటాని మరి కౌలు రైతులకి ఇప్పించినటువంటి చరిత్ర కూడా మరి మన రైతు సంఘానికి ఉంది. ఇలాంటి పోరాటాలు ఎన్నో దేశవ్యాప్తంగా జరిగినాయి ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతాంగానికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున మరి అణగదొక్కాలని ప్రయత్నం చేసినప్పుడు
దుగ్గిరాల ముర్తుజానగర్లో శనివారం సాయంత్రం సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ, షేక్ మహబూబ్, హుస్సేన్, మస్తాన్ వలీ, జాన్ షైదా, కాజా, కాకా వెంకటేశ్వర్లు, బలుజుపాటి ఎల్లేశ్వరరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక దార్శనికులు, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలిగిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. సామాజిక సంస్కరణల స్ఫూర్తి ప్రదాత. మహిళల అభ్యున్నతి కోసం పూలే జీవితకాలం శ్రమించారు. చదువుతోనే అంటరానితనం, అసమానతలు, లింగ వివక్ష నిర్మూలించబడతాయని బలంగా నమ్మి తన భార్య సావిత్రిబాయి పూలేను తొలి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శిగా నిలిచారు. ఆయన సేవలు జాతికి, ప్రగతికి నిత్య స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మేము ఆయన్ని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగింది.